హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి కష్టపడకుండా కేవలం 3 రోజులు వాడుకుంటే మీ జుట్టు అనేది నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఏంటి నమ్మడం లేదా? మీరు ఒక్కసారి కేరళ వాళ్ళ జుట్టు అనేది అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కాటుక రంగులో నల్లగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. సో కేరళ వాళ్ళ యొక్క సీక్రెట్ అనేది ఈ వీడియోలో నేను మీకోసం చూపించబోతున్నానండి. ఇక మా జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక అద్భుతం లాగా, ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా తల నుంచి వాళ్ళకి ఇంకా ఒక్క వెంట్రుక కూడా రాలదు. మేము ఎన్నో ట్రై చేశాము, ఎన్నో హెయిర్ ప్యాక్స్ వాడాము, ఎన్నో షాంపూస్ అనేవి మార్చాము, అయినా కూడా మాకు జుట్టు ఊడడం తగ్గడం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెమెడీ. సో బయట నుంచి 2 ఇంగ్రీడియంట్స్ కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎవరికైనా కానీ వర్క్ అవుతుంది. సో చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. సో దీన్ని అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ ఉంచుకొని తలస్నానం చేస్తే సరిపోతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ మట్టి గిన్నె ఒకటి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఐరన్ కడాయి అయినా తీసుకోవచ్చు, స్టీల్ కడాయి అయినా కూడా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో నేను 20 రూపీస్ కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. అంటే ఆ బాటిల్ ఉంటుంది కదా, పారాషూట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, 20 రూపాయల డబ్బా. సో అదైతే ఇందులో నేను వేసుకున్నాను. ఇది 50 ml కోకోనట్ ఆయిల్. ఇది మీకు మీడియం హెయిర్ ఉంటే చక్కగా సరిపోతుంది అనమాట. అదే కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి, కొంచెం ఒక 100 mlకి తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇందులో మనం బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అందులో మొదటిది వచ్చేసి శికాకాయ అనమాట. సో మనకి శికాకాయ అనేది బయట ఈ రకంగా దొరుకుతుంది. మనం కెమికల్ లేకుండా న్యాచురల్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. శికాకాయ అనేది జుట్టుని ఒత్తుగా పెంచడానికి అద్భుతంగా పనిచేసే ఏకైక మంచి వస్తువు అనమాట శికాకాయ అనేది. మందారాకుకి ఎంత శక్తి ఉంటుందో శికాకాయకి డబల్ శక్తి ఉంటుంది జుట్టు బాగా పెరగడానికి. నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది డ్రై ఉసిరి, అంటే ఎండు ఉసిరి ముక్కల్ని యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు మీరు శికాకాయ ఉంది కదా, నేను ఇందాక చూపించింది అది, ఈ ఉసిరి, ఈ రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పౌడర్ చేసుకున్న ఈ పొడులని రెండింటిని కలిపి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ శికాకాయ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పౌడర్. నేనైతే ఇక్కడ 2 కలిపి ఒకేసారి యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం అంటే ఆయిల్లో ఈ పౌడర్స్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకొని మనం స్టవ్ మీద సిమ్లో పెట్టి మనకి ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగేంత వరకు మీరు సిమ్లోనే స్టవ్ని పెట్టుకోవాలి. మాకు డాండ్రఫ్ ఉందక్క, ఎన్నో ట్రై చేశాము, మాకు డాండ్రఫ్ అనేది అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు అని అనుకునే వారికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనకి ఉసిరిలో ఉండే వైటమిన్ సి అనేది డాండ్రఫ్తో ఫైట్ చేసి జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా శికాకాయ, ఈ ఉసిరి, ఈ 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. మన తల మీద ఉండే ఆ డెడ్ స్కిన్
మాలిగ్నెంట్ సెల్స్ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ని పెంచడానికి ఈ పౌడర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చాలామంది ఇక్కడ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, అక్క అవి తెచ్చుకొని పొడి చేసుకునే బదులు మేము బయట నుంచి పౌడర్స్ తెచ్చుకొని వాడుకోవచ్చా అని చెప్పి. సో బయట నుంచి పౌడర్స్ తెచ్చుకొని వాడుకోవచ్చు, బట్ మనకి కల్తీ లేకుండా వాడుకోవాలి అనుకుంటే కనుక అవి మనం జస్ట్ మిక్సీలో వేసి ఒక్క తిప్ప అలా తిప్పితే ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. సో అందుకనే నేను ఆ పొడులు కాకుండా ఇలా మీరే డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇవి మనకి దగ్గర పడేంత వరకు చక్కగా మనకి ఒక 15 to 20 minutes టైం అనేది పడుతుందన్నమాట. మనకి ఈ ఉసిరిలో ఉండేవి, శికాకాయలో ఉండే వైటమిన్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని మనం డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వారానికి ఒక్కసారి అప్లై చేసుకోవడం వల్ల మనకి తలలో ఉండే చుండ్రు సమస్య కానీ, అలోపేషియా కానీ అంటే పేను కొరుకుడు ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే తలలో పేలు ఉన్నా కానీ, లేదంటే మీకు pH బ్యాలెన్స్ అనేది తలలో స్కాల్ప్కి సరిగ్గా మెయింటెనెన్స్ అవ్వకపోయినా కానీ వాటన్నింటినీ కూడా రిపేర్ చేసి మన తలలో లివింగ్ సెల్స్ని పెంచి జుట్టు కుదుళ్లకు ఇది బలాన్ని ఇచ్చి జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఈ లిక్విడ్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే అప్పటి వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. దీన్ని మీరు చక్కగా తలంతా కూడా హెయిర్ని పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. నేను దీన్ని డ్రై హెయిర్ మీదనే అప్లై చేస్తున్నానండి. ఇది హెయిర్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మీరు చక్కగా ముడి పెట్టేసేసుకొని ఒక 1/2 hour ఉంచుకొని మీరు రెగ్యులర్గా వాడుకునే షాంపూ తోటి కానీ లేదంటే కుంకుడుగాయలతోటి కానీ తల స్నానం చేస్తే జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, అంతేకాకుండా షైనీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి తల నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలదనమాట. ఇది మనకి న్యాచురల్ రెమెడీ అనమాట. ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు మనకి ఇదే యూజ్ చేయమని చెప్పి చెప్తున్నారు. కేరళ వాళ్ళు ఎక్కువగా దీన్నే ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వారానికి 2 సార్లు వరకు దీన్ని అప్లై చేసుకుంటూ ఉంటారండి. అందుకే వారి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మెయిన్లీ తెల్ల వెంట్రుకలు కూడా వాళ్ళకి త్వరగా రావన్నమాట. మెయిన్లీ దానికి కారణం ఇదే అన్నమాట. అంతేకాకుండా ఇది వాడిన తర్వాత జుట్టు ఊడడం కూడా నాకైతే ప్రత్యేకంగా పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి. జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుందన్నమాట ఇది యూజ్ చేసిన తర్వాత. అంతకుముందు నా జుట్టు కొంచెం పల్చగా ఉండేది. నాకు ఫీవర్ వచ్చిన తర్వాత చాలా హెయిర్ లాస్ అయింది, మీకు నేను చాలా వీడియోస్లో చెప్పాను. కానీ అప్పటి నుంచి దీన్ని యూజ్ చేసిన తర్వాత నా జుట్టు చాలా ఒత్తుగా వచ్చింది. అంతేకాకుండా చాలా పొడవుగా పెరిగింది. ఎంత కట్ చేసినా కూడా జుట్టు గ్రోత్ అవుతూనే ఉందన్నమాట. రీసెంట్గానే నా హెయిర్ కట్ అనేది జరిగింది, కానీ మళ్ళీ గ్రోత్ అనేది కేవలం ఈ ఒక్కదాని వల్లే జరుగుతుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. మా అమ్మాయికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. తనకి వారానికి ఒక్కసారి వాడుతున్నాను. నేనైతే వారానికి 2 సార్లు యూజ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.